ఓం నమ శివాయ. సోమవారమే కాదు, మాఘమాసం ఏకాదశి ఒకటి కాదు, అన్ని కలిసి వచ్చాయి. మాఘబౌళ ఏకాదశి సోమవారం చాలా బాగుంది. రైట్, ఒక చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. ఎల్లుండే అమావాస్య, ఎల్లుండే మహాశివరాత్రి ఎల్లుండే. ఎల్లుండి ఇంకొకటి శ్రవణ నక్షత్రంలో వచ్చింది. అలాగే ఉంటుంది, శ్రవణ నక్షత్రమే ఉంటుంది సాధారణంగా. శ్రవణ నక్షత్రం ఆరుద్రలో రాదా ఇప్పుడు? లేదు, శ్రవణంలోనే ఉంటుంది. ఓకే, ఆయనది ఆరుద్ర కదా, అందుకని అడిగాను. ఓకే, చెప్పండి గారు. వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం అది, శ్రవణ నక్షత్రం. చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక యువకుడు, అంటే పెళ్ళయింది, భార్య, కొడుకు, మామూలుగా ఒక చిన్న హోటల్లో పనిచేసేవాడు, వంట అంటే మేస్త్రి, కుకింగ్. చదువుకున్న పిల్లాడు, అంటే చేస్తున్నాడు. ఏదో ఆ వచ్చిన జీతం ఏదో ఆ రకంగా సరిపోతుంది, దాయడానికి ఏముండదు, అలా జీవనం గడుస్తుంది. సరే, ఒకరోజు తను మామూలుగా హోటల్కి వెళుతున్నప్పుడు ఒక లారీ వచ్చి, ఒక ట్రక్ వచ్చి గుద్దేస్తుంది, యాక్సిడెంట్. స్పృహ కోల్పోతాడు, ఏమీ తెలియదు. హాస్పిటల్కి తీసుకువెళ్తారు. హాస్పిటల్కి తీసుకువెళ్తే ఈ విషయం భార్యకి తెలియజేస్తారు. పాపం భార్య ఉరుక్కుంటూ పరుగులు పెట్టుకుంటూ వచ్చి చూస్తే హాస్పిటల్లో స్పృహ లేకుండా బతున్నాడు. డాక్టర్ చెప్తాడు 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది, ఆపరేషన్ చేయాలి, 50,000 తొందరగా కట్టకపోతే చేయి దాటిపోతుంది, ఏది తొందరగా తేల్చుకోమంటే అంత డబ్బు నేనెక్కడ తీసుకొస్తాను సార్ అంటుంది. తప్పదు, లేకపోతే మరి చూసుకో, రేపటిలో కట్టకపోతే కష్టం, ఒక 1.5 డేట్ కంటే టైం లేదు, ఆపరేషన్ తొందరగా చేయాలి, ఈ లోపు ఏదో మెడిసిన్స్ మీద ఆపుతాం. సరే, ఏం చేయాలో తెలియక ఇంకేముంటుంది, డైరెక్ట్గా శివాలయానికి వెళ్ళిపోతుంది. శివాలయానికి వెళ్ళి ఆయన ముందు కూర్చుంటుంది, నంది పక్కన కూర్చొని ఈశ్వరుని చూస్తుంటుంది. నాకేమిటి ఈ పరీక్ష, చక్కగా త్రిపుండ్రం పెట్టుకుంది, ఆ ధ్యానంలో కూర్చుని ఏమిటి ఈ పరీక్ష, ఏం చేయాలి అని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్గా హోటల్కి వెళ్తుంది. హోటల్కి వెళ్ళి హోటల్ యజమానితో చెప్తుంది, ఏమిటి నీ భర్త రాలేదని అడుగుతాడు. అయ్యా, ఇలాగ యాక్సిడెంట్ జరిగింది, తాత ప్రమాద స్థితిలో ఉన్నాడు, నీ భర్త నుంచి చాలా నష్టం రాకపోవడం వల్ల అని చెప్తాడు. ఇలా జరిగిందయ్యా, యాక్సిడెంట్లో ఉన్నాడు. సరే, జాలి చూపిస్తాడు, ఒక 10,000 రూపాయలు మాత్రం ఇస్తాడు. ఈ 10,000 రూపాయలు తీసుకొని అర్జెంటుగా అక్కడికి వెళ్ళిపోయి డాక్టర్కి కట్టేసి, అయ్యా నాకు కొంచెం సమయం ఇవ్వండి, మిగిలిన 40,000 తీసుకొచ్చి కడతాను, ఈలోపు వైద్యం చేయండి. మళ్ళీ ఎవరితో చెప్పుకుంటుంది, వెళ్ళి ఆయనతో మళ్ళీ చెప్పుకుంటుంది శివాలయానికి వెళ్ళి. ఏమీ చేయలేని పరిస్థితి, ఈశ్వర శంకర ఏమీ చేయలేని పరిస్థితి, ఆయన ముందు కూర్చొని బాధపడుతూ ఉంటుంది. సరే, ఈలోపు కుర్రోడ పక్కన ఏడుస్తూ ఉంటే ఏమిటి ఏడుస్తున్నావు బాబు అని అడుగుద్ది. మా అమ్మ నాన్న తప్పడిపోయారు, ఎక్కడున్నారో తెలియట్లేదు. సరే రా, నేను కష్టంలోనే ఉన్నాను, నువ్వు కష్టంలోనే ఉన్నావు. ఈ 8 ఏళ్ల కుర్రాన్ని తీసుకొని అమ్మ నాన్న తప్పడిపోయారు, ఈ పిల్లోడికి అమ్మ నాన్న చూపించాలంటే ఎక్కడ చూపిస్తుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు చెప్పాలి, ఈ పిల్లోడిని కొంచెం చూడండి, వాళ్ళ అమ్మ నాన్న తప్పడిపోయారంట అని. పదనైనా పోలీస్ స్టేషన్కి, దానికి ముందు నాకు హాస్పిటల్కి వెళ్ళాలి, నా భర్త ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు, నేను అక్కడికి నిన్ను హాస్పిటల్కి వెళ్ళి ఆ హాస్పిటల్లో చూసిన తర్వాత నిన్ను పోలీస్ స్టేషన్కి దింపుతాను అని వెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్కి వెళితే ఈ పిల్లోడి తల్లిదండ్రులు అక్కడ ఉంటారు. అక్కడ ఉంటే చూపించి ఇలా పిల్లోడిని అప్పచెప్పిన తర్వాత, మేము ఇక్కడ ఉన్నామని మా కొడుకుని ఇక్కడ తీసుకొచ్చి అప్పచెప్పాలని నీకెలా తెలుసమ్మా అని వాళ్ళు అడుగుతారు. పిల్లోడి తల్లిదండ్రులు, నీకెలా తెలుసు మా పిల్లాడు, మేము ఇక్కడ ఉన్నాము, తప్పడిపోతే ఇక్కడ దొరుకుతాము హాస్పిటల్లో అని నీకెలా తెలుసు అంటే, నాకు తెలియదండి, నేనున్న బాధ వ్యధ వేరు, నా భర్తకి ఇలా జరిగింది, ఇప్పుడు అతను పోరాడుతున్నాడు ప్రాణంతో, నేను ఈ పరిస్థితిలో ఇలా డబ్బుల కోసం తిరుగుతున్నాను, డబ్బు కట్టాలి అంటే, ఏమి ఇబ్బంది పడకమ్మా, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా కొడుకుని మాకు అప్పచెప్పావు కదా, ఈ డబ్బు తీసుకో అని 50,000 రూపాయలు ఇచ్చి ముందు అర్జెంటుగా హాస్పిటల్లో కట్టు, మందులకు అది డబ్బులు కావాలి కదా మిగిలినవి అని చెప్పి 50,000 వాళ్ళిద్దరూ ఇస్తారు. ఈ బురుక్కుంటూ పరుగు పెట్టుకుంటూ వెళ్ళి హాస్పిటల్లో క్యాష్లో డబ్బులు కట్టేసి ఊపిరి పీల్చుకుంటే భర్త ఆపరేషన్ అయిన తర్వాత అంతా నార్మల్ అవుద్ది, ఇంటికి తిరిగి వస్తాడు పూర్తి ఆరోగ్యంతో. సరే, అంతా ఇక మళ్ళీ వెళ్ళి శంకరుడికి వెళ్ళి చెప్పుకుందాం, ఆయన కృప లేకపోతే మనకేమీ జరగదు అని చెప్పేసి ఇద్దరు నార్మల్ అయిన తర్వాత గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళి ఆయనకి మొక్కుకుంటూ ఈ అమ్మాయి ఇలా నమస్కారం పెట్టి ఇలా చూస్తే ఒక్కసారి షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఏమిటంటే, ఎవరైతే భార్యాభర్తలు 50,000 రూపాయలు ఇచ్చారో ఈశ్వరుడు పార్వతి అక్కడ అదే రూపంలో ఉన్నారు. అంటే ఎక్కడ చూసానా వీళ్ళని అనుకుంటే వీళ్ళిద్దరు, వీళ్ళు ముగ్గురు, అంటే కొడుకు, అమ్మవారు, స్వామి అంతా ఒకటే వచ్చి ముగ్గురు తన కష్టంలో ఉన్నప్పుడు ఇండైరెక్ట్గా
ఇన్వాల్వ్ అయ్యి తన కష్టాన్ని తీర్చి మళ్ళీ వాళ్ళ పనిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు, వచ్చి ఇక్కడ కూర్చున్నారని చెప్పి ఒక్కసారి రూపం స్పష్టంగా కనిపిస్తోంది హాస్పిటల్ దగ్గర ఉన్న భార్యాభర్తలు ఇద్దరు. అందుకనే ఒక పెద్ద ఆయన అంటాడు, ఈశ్వర్ సత్య హై, సత్య హీ సుందర్ హై, శివ హీ సత్య హై. ఈశ్వర్ సత్య హై, సత్య హీ శివ హై, శివ హీ సుందర్ హై. అంతేనా? కాబట్టి సత్యం శివం సత్యం శివం సుందరం. అవును, రైట్ రైట్. బాగుంది స్టోరీ, బాగుంది.